ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। మనం ఎసాట్రిక్ హీలింగ్లో చదువుకుంటున్నాం. ఇందులో ది ట్రైనింగ్ ఆఫ్ ద హీలర్ పాయింట్స్ ఈరోజు చదువుకుందాం. As regards the training of the healer, I will give from time to time the 6 rules which govern or should govern his activity. Bear in mind the 2 words which I earlier gave. They sum up the healer's story. హీలర్ అనేవాడు ప్రధానముగా మెయిన్గా అండ్ ఓన్లీ ఈ షుడ్ బి ప్రధానంగా 2 వర్డ్స్ బాగా చెప్పారు. ఇద్దరు కూడా మనం చెప్పుకున్నాం. ఒకటి మ్యాగ్నెటిజం అన్నారు, ఇంకొకటి రేడియేషన్ అన్నారు. ఈ 2 హీలర్ యొక్క ప్రధానమైనటువంటివిగా ఉండాలి. హీ షుడ్ బి మ్యాగ్నెటిక్ అండ్ హీ షుడ్ బి రేడియేటివ్. రెండిటిగా ఉండాలి హీలర్. ఆ 2 పదాల గురించి గతంలో మనం చెప్పుకున్నాం. దే ఆర్ డిఫరెంట్ ఇన్ దేర్ ఇఫెక్ట్స్ యాజ్ వి షల్ లేటర్ సీ. సో ప్రధానంగా ఒకటి మ్యాగ్నెటిజం అన్నారు, ఇంకొకటి రేడియేషన్ అన్నారు. ఈ 2 కలిగి ఉండాలి ఒక హీలర్. తర్వాత ఇప్పుడు 6 రూల్స్ చెప్తారు ఆయన. ఈ 6 రూల్స్ ప్రధానంగా తన జీవితంలో ఒక హీలర్ అనేవాడు కలిగి ఉండాలి. హీ షుడ్ అన్నారు ఆయన. అందులో ఫస్ట్ రూల్ చెప్తున్నారు, ద హీలర్ మస్ట్ సీక్ ఏ లింక్ టు లింక్ హిస్ సోల్, హిస్ హార్ట్, హిస్ బ్రెయిన్ and his hands. This can be, thus can he pour the vital healing force upon the patient. హీలర్ ఎవరైతే ఉన్నాడో ఆయన తన యొక్క సోల్, హార్ట్, బ్రెయిన్, హ్యాండ్స్ ఇవన్నీ కూడా ఒక సింగిల్ లైన్గా ఇవన్నీ కూడా తయారవ్వాలి వాళ్ళు. ఇవి లింకప్ అవ్వడం అనేటువంటి విషయం గతంలో మనం మిగిలిన గ్రంథాలు చదువుకున్నప్పుడు ఎలా లింకప్ అవ్వాలి ఇవన్నీ చెప్పుకున్నాం. సో అవన్నీ కూడా ఒకే ఒక లింకప్గా వీడికి తయారవ్వాలి. Thus can he pour the vital healing force upon the patient. This is magnetic work. It cures disease or may increase the so-called evil state according to the knowledge of the healer. ఇది జబ్బుని తగ్గిస్తుంది, జబ్బుని పెంచుతుంది కూడా. తగ్గించే గుణం ఎప్పుడైతే ఉంటుందో పెంచే గుణం కూడా అక్కడే ఉంటుంది. అన్నిటికీ తగ్గించే గుణం ఉంటుందని అనుకోకూడదు. తగ్గించే గుణం ఉంది అంటే దానికి పెంచే గుణం కూడా ఉంటుంది. అంటే హీలర్ చక్కగా చేస్తే వాడికి జబ్బు తగ్గుతుందండి. కరెక్ట్గా ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వకపోతే వాడికి జబ్బు పెరిగిపోతుంది. కరెంట్ ఉంది, చక్కగా చేసుకుంటే మనకు ఫ్యాన్లు, లైట్లు అన్నీ వస్తాయి, చాలా హాయిగా ఉంటుంది. అదే ఇంప్రాపర్గా ఉంటే షాకులు కొట్టేసి మన పరిస్థితి అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది. అంటే ఈ గుణం ఉందంటే ఆ గుణం ఉంటుంది. అలాగే హీలర్ కూడా ఒక జబ్బు ఎవరికైనా పేషెంట్ని అటెండ్ అవుతున్నప్పుడు వాడు చాలా జాగ్రత్తగా చక్కగా చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. The healer must work to link his soul, his brain and his heart and auric emanation. Thus can his presence feel the his presence can feel the soul life of the patient. పేషెంట్ యొక్క సోల్ తోటి వీడు లింకప్ అవ్వాలి అని చెప్తున్నాడు. పేషెంట్ యొక్క సోల్ తోటి వీడు లింకప్ అవ్వాలంటే ఏం చేయాలి హీలర్? ఫస్ట్ ఆఫ్ ఆల్
తన యొక్క లింక్ హిజ్ సోల్, హిజ్ బ్రెయిన్ అండ్ హిజ్ హార్ట్ అండ్ ఆరిక్ ఎమనేషన్. అంటే తను బ్రెయిన్, హార్ట్, సోల్ ఈ మూడు ఒక యూనిట్గా తయారవ్వబట్టు. సో ఈ గతంలో మనం చెప్పుకున్నాం సోల్ యొక్క టూ ఎక్స్ప్రెషన్సే హార్ట్ అండ్ బ్రెయిన్గా వస్తున్నాయి అన్న విషయంగా మనం చెప్పుకున్నాం. సో ఈ మూడు కూడా ఒక యూనిట్గా తయారై ఉన్నప్పుడు అప్పుడు తన చుట్టూతా తను ఎప్పుడైతే పేషెంట్ని చూడడానికి వెళతాడో అక్కడ ఒక ఆ పేషెంట్ యొక్క ఆరిక్ ఎమనేషన్ అన్నారు దాన్ని. అంటే ఆ పేషెంట్ చుట్టూతో ఆ పేషెంట్ నుంచి వ్యక్తం అవుతూ ఉండేటువంటి వాతావరణము అని అనుకోవచ్చు. అది ఎలా ఉందో మీరు గమనించండి. ఫస్ట్ పేషెంట్ చెప్పడం వినడం ఇదంతా తర్వాత ఒక నిమిషం. ఫస్ట్ ఆరిక్ ఎమనేషన్ ఎలా ఉందో మీరు గమనించండి అంటున్నారా. అండ్ లైఫ్ ఆఫ్ ది పేషెంట్. దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ రేడియేషన్. The hands are needed not. The soul displays its power. The patient's soul responds through the response of his aura to the radiation of the healer's aura, flooded with soul energy. ఇక్కడ ఇంకా హ్యాండ్స్ మీరు పెట్టి వాడికి పల్స్ చూడటం కానీ ఇవన్నీ తర్వాత విషయం. ఫస్ట్ మీరు అక్కడికి వెళ్ళారు పేషెంట్ని చూడటానికి. మీరు చక్కగా సోల్, హార్ట్, బ్రెయిన్ ఈ మూడు కూడా మీలో లింకప్ అయి ఉన్నాయి. చక్కగా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీ నుంచి వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ అంటున్నది పేషెంట్ యొక్క ఎనర్జీకి ఎలా, పేషెంట్ ఎనర్జీ లేదా పేషెంట్ యొక్క సోల్ ఏం చెప్తోంది ఏంటనేటువంటి చక్కగా అక్కడ భాషిస్తుంది. అప్పుడు ఇది పేషెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి విధముగా మీరు ఏం చేయడం చేత ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇది తెలియాలి చక్కగా. అంటే ఏం లేదు, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు చక్కగా ఒక నిమిషం అంటే మీరు కనులు మూసుకుని మీరు ప్రేయర్ చేయండి ఇవన్నీ అక్కర్లేదు. ఒక హీలర్ అనేవాడు వాడు చక్కవాడు ఇవన్నీ చేసుకున్నాడు అక్కడ చేరతారు కాబట్టి వాళ్ళ ముందు కనులు మూసుకుని చేస్తే చేయొచ్చు, చేయకూడదని కాదు. బట్ వీడికి లింకప్ అంటున్నది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా వీడి నుంచి వస్తున్నటువంటి ఆరిక్ ఎమినేషన్ నుంచి పేషెంట్ యొక్క ఆరా, వాడి యొక్క సోల్ యొక్క రిఫ్లెక్షన్ వాడి యొక్క ఆరా ద్వారా వ్యక్తం అవుతుంటుంది. అది వీడి యొక్క ఆరా మీద రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ఇంకా ఇంకా ఈజీగా మనం చెప్పుకోవాలంటే చక్కగా ఈ మూడు ఎప్పుడైతే మనలో లింకప్ అయి ఉన్నాయో మన మనస్సు ప్రశాంతంగా ఉంది అని అర్థం. మనస్సు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉందో ఎదుటివాడి మనస్సులో ఏ భావాలు అయితే ఉందో అది చక్కగా మీ మనస్సు మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అది జరుగుతుంది ఇక్కడ. సో ఇది రూల్ 1 ఇది చెప్పారు. ఇది చేసేటప్పుడు ఇక్కడ ఇంకా హ్యాండ్స్ అనేటువంటి పెద్దగా ప్రధానంగా అవసరం లేదు. ద సోల్ డిస్ప్లేస్ ఇట్స్ పవర్. The patient's soul responds through the response of his aura to the radiation of the healer's aura. వీడు తన యొక్క హీలింగ్ అన్నటువంటిది తన ఆరా ద్వారా, అంటే అక్కడ వచ్చి వాడు 10 నిమిషాలు కూర్చుని వాళ్ళ ఇంటికి వెళ్ళి 10 నిమిషాలు కూర్చుని అక్కడ మాట్లాడి అక్కడ వచ్చేటప్పటికి వీడి యొక్క ఆరా యొక్క ఎనర్జీ వాడికి వెళుతుంది. అందు గురించి పేషెంట్ని చూడటానికి కానీ వీటికి కానీ డైరెక్ట్ కనెక్టివిటీ అంటే పెట్టుకోవడం అనేటువంటిది చాలా అవసరం. మధ్యవర్తులు లేదా అటెండర్స్ని మధ్యలో వీలైనంత వరకు రానీకండి. అంటే వాళ్ళు పేషెంట్ గురించి ఏదైనా మీకు చెప్పచ్చు, పేషెంట్ యొక్క సిమ్టమ్స్ మీకు చెప్పచ్చు, బట్ మీరు డైరెక్ట్గా పేషెంట్ని చూడటం అన్నటువంటి చెయ్యండి. రేడియేషన్ అన్నారు, ఇప్పుడు రేడియేషన్ అన్నటువంటి ఆస్పెక్ట్ చాలా ప్రధానం. కాబట్టి అంటే ప్రధానం అంటే నా ఉద్దేశం ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వీటి ద్వారా మనం పేషెంట్ని మనం చక్కగా మనం ఎక్కడున్నా సరే పేషెంట్ ఎక్కడున్నా సరే మన ఒక రేడియేటరీ ఆస్పెక్ట్ అంటున్న ద్వారా పేషెంట్ని చక్కగా మన ఒక ఆరిక్ ఎనర్జీ అంటే వాడికి పాస్ ఆన్ చేయొచ్చు. సో ఈ ఈ విధంగా మీరు చేసే దాంట్లో పేషెంట్, హీలర్ ఈ ఇద్దరే కనెక్టివిటీలో ఉంటారు. మూడో వాడు పక్కకు వచ్చేస్తాడంటే వాడు ఆ దీంట్లో ఉండడు. ఎంతవరకు అంటే మిమ్మల్ని పేషెంట్ని లేదా హీలర్ని పేషెంట్ని కలిపేంత వరకే వాడు పని. కలిపిన తర్వాత మీరు డైరెక్ట్గా మీరు పేషెంట్ తోటి నేను మాట్లాడతానండి అని చెప్పండి. వీడు మాట్లాడేది మీరు ఎక్కువ తీసుకోకూడదు, డైరెక్ట్ పేషెంట్ తోటి మీరు కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవ్వాలి. అది చాలా ముఖ్యం ఇక్కడ. సో అది రూల్ 1. In considering the causes of disease, I find it necessary to speak a word in connection with conditions, external and internal. సో ఇప్పుడు కాజెస్ ఆఫ్ డిసీజ్, సో ఎక్స్టర్నల్ కాజ్, ఇంటర్నల్ కాజ్గా ఉన్నాయి. కారణాలు, జబ్బులు రావడానికి కారణాలు ఏమిటంటే ఒకటి ఎక్స్టర్నల్ కాజ్ అన్నారు, ఇంకోటి ఇంటర్నల్ కాజ్ అన్నారు. ఇట్ విల్ బి అపరెంట్ టు ద causal thinker that many diseases
casual thinker that many diseases and many causes of death are due to environmental conditions for which he is in no way responsible. జనరల్గా మనం ఏమనుకుంటాం అంటే కనుక ఇదంతా కూడా చోట్ల సహజంగా జరిగిపోతున్నా మన ప్రమేయం లేకుండా జరిగిపోతున్నాయంటే జబ్బులు రావడం అనేటువంటిది అనుకుంటుంటారు, కానీ అలా కాదండి అని ఆయన చెప్తున్నారు. These range all the way from purely external occurrences to hereditary predisposition. They might be listed as follows. External occurrences to hereditary predisposition. అంటే వీడేదో వర్షంలో తడిశాడు, అలా వచ్చే జబ్బులు కొన్ని, అంటే ఎక్స్టర్నల్ కండిషన్స్, వీటి వలన వచ్చేటువంటి జబ్బులు కొన్ని, కొన్ని వాడి యొక్క హెరిడిటరీ ఫ్యాక్టర్స్ చేత వాడికి వచ్చేటువంటి జబ్బులు కొన్ని, ఇలా రెండుగా డివైడ్ చేశారు మొత్తం జబ్బుల్ని. So number one, accidents which may be due to personal negligence, group happenings, the carelessness of other people, and the results of fighting, as in labor, strikes, or war. They can also be brought about by attacks from the animal or the snake world, accidental poisonings, and many other causes. Accidents. అప్పుడుదా బాగానే ఉన్నాడు కానీ సడన్గా యాక్సిడెంటల్గా వాడికి ఒక స్నేక్ కరిచింది, సడన్గా యాక్సిడెంటల్గా వాడికి ఒక రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయింది, ట్రైన్ యాక్సిడెంట్ అయింది, లేదా అనుకోకుండా అక్కడ ఇద్దరు మధ్యలో తగులాట అయింది, వాళ్ళు వీడిని కొట్టాడు, వీడు వాడిని కొట్టాడు, ఇలా ఏవో జరిగాయి. ఇవన్నీ కూడా యాక్సిడెంట్స్ కింద తీసేసుకుంటాం. సో యాక్చువల్లీ వీడు ఫిజికల్లీ హిస్ ఫిట్ అండ్ హిస్ నార్మల్, బట్ బై ఎక్స్పోజింగ్ టు సర్టన్ కండిషన్స్ ఆఫ్ ఫైట్ ఆర్ సంథింగ్ హీస్ ఇల్. అది దానికి వస్తున్నారు. దట్ ఈస్ ఫస్ట్ యాక్సిడెంట్స్ అన్నారు. నెంబర్ టూ, ఇన్ఫెక్షన్స్ కమింగ్ టు ఏ మ్యాన్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ నాట్ as a result of his peculiar blood condition. Such infections are the various so-called infections and contagious diseases and prevalent epidemics. These may come to a man in the line of duty through his daily contacts or through a widespread condition of disease in his environment. అంటే ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అని కొన్ని అంటుంటాం మనం. అంటే మనం బాగానే ఉన్నా పక్కన ఉన్నటువంటి జలుబు వచ్చింది అనుకోండి, వాటింటికి మనం వెళ్ళాం అనుకోండి, మనకు జలుబు అంటుకుంటుంది. ఇలాంటి కొన్ని జబ్బులు మనకి వస్తుండేటువంటి కొన్ని ఉన్నాయి. అంటే దో వీఆర్ నార్మల్ అండ్ వీఆర్ వెల్, మనం 10 మందితో మనం ఉంటుండడం చేత, లేదా పలానా ఊరు వెళ్ళడం చేత, ఆ ఊర్లో పలానా జబ్బు ఉండడం చేత వీడికి ఆ జబ్బు వస్తుంది అని అంటుంటాం చూసారా, అలాంటివన్నీ ఈయన ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అని చెప్పారు. అలాగే కంటేజియస్ డిసీజెస్ అన్నారు. ప్రివలెంట్ ఎపిడమిక్స్గా ఉండేటువంటి ఇలాంటి జబ్బులన్నీ సెకండ్ కేటగిరీలో ఆయన చెప్తున్నారు. ఇన్ఫెక్షన్స్ అన్నారు వాటిని. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ, డిసీజెస్ డ్యూ టు మాల్ న్యూట్రిషన్, పర్టికులర్లీ వెన్ ఫౌండ్ ఇన్ ద యంగ్. సహజంగా ఆహారం అనేటువంటిది లేకపోవడం చేత పిల్లలు ఎండిపోయి పిల్లలకి సరిగ్గా పాలు తాగలేకపోవడం, ఇలా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో వాటిని అన్నింటినీ కూడా మాల్ న్యూట్రిషన్ అన్నారు. సో అలాంటి జబ్బులన్నీ కూడా థర్డ్ కాజెస్ కింద పెట్టారు. This state of undernourishment predisposes the body to disease, lowers the resistance and the vitality, and offsets the fighting powers of the man, leading to premature death. వాటిలో ఫైటింగ్ పవర్, వాటిలో రెసిస్టెన్స్ ఉండదు, వాటిలో జబ్బు అనేటువంటిది ఒకవేళ వస్తే కానీ చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది, వాటిలో రెసిస్టెన్స్ పవర్ ఉండదు, అందువలన వాటిలో ప్రిమేచ్యూర్ డెత్స్ అనేటువంటివి ఉంటుంటాయి. దట్ ఈస్ డ్యూ టు మాల్ న్యూట్రిషన్. అది థర్డ్ కేటగిరీలో చెప్పారు ఆయన. నెక్స్ట్ ఫోర్త్ ఈజ్ హెరిడిటీ. There are, as you well know, certain forms of hereditary weaknesses which either predispose a person to a certain illnesses and consequent death, or produce in him those conditions which lead to a steady weakness of his hold on life. Heredity అనేటువంటిది ఉదాహరణకి వాళ్ళ ఇంట్లో క్యాన్సర్ ఉందనో, లేదా టీబీ ఉందో, లేదా హార్ట్ డిసీజ్ ఏవో ఉన్నాయి. సో అటువంటి ఇంట్లో వీడు పుట్టేటప్పటికి ఏమవుతుందంటే నెమ్మదిగా వాడి ఆరోగ్యం తగ్గిపోతూ ఆ జబ్బు వాడికి అటాక్ అయ్యేటువంటి కారణాలు దగ్గరికి కూడా అలా వెళుతుంది. అది జరుగుతుంటుంది. హెరిడిటరీ అన్నారు దాన్ని. అదర్ ప్రీడిస్పోజ్ ఏ పర్సన్ టు సర్టెన్ ఇల్నెసెస్ అండ్ కాన్సిక్వెంట్ డెత్. సో వాడు ప్రీడిస్పోజ్డ్, వాడు ఆల్రెడీ. ఎందుకంటే మీ ఫాదర్కి మీ గ్రాండ్ ఫాదర్కి ఉందంటే అయితే టేక్ కేర్ సార్ అంటారు. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదంటే, నో బట్ స్టిల్ యూ షుడ్ బీ కేర్ఫుల్ అని చెప్పేస్తారు డాక్టర్స్. అదనమాట. దట్ ఈస్ కాల్డ్ ప్రీడిస్పోజింగ్ కండిషన్ టు ద హెరిడిటరీ ప్రాబ్లమ్స్. Consequent death are produced in him those conditions which lead to a steady weakness of his hold on life. There are also those tendencies which constitute a form of dangerous appetite, which lead to
అన్డిజైరబుల్ హ్యాబిట్స్, డేంజరస్ ఎపిటైట్స్ ఉంటాయి. ఉదాహరణకి వాళ్ళ ఫాదర్కి ఏవో ఉండకూడనటువంటి గుణాలు ఉన్నాయనుకోండి, వీడికి కూడా ఆ గుణాలు వచ్చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ మనకి అంటే హోమియోపతి వచ్చిన వాళ్ళకి కొంచెం ఈ సబ్జెక్ట్ ఈ ఇసాట్రిక్ హీలింగ్ కొంచెం హాయిగా చాలా ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంటుంది. సో ఫాదర్కి ఉదాహరణ వాడు సైకోటిక్ పర్సన్ అనుకోండి, వీడు ఆ మైండ్ సెటప్ వీడిలో సహజంగా ఉంటుంటుంది వాడికి. సో ఉదాహరణకు ఫాదర్ తాగుబోతో ఏవో తిరిగిపోతో ఏదో అనుకోండి, వీడు కూడా సహజంగా చిన్నప్పటి నుంచి ఆ టెండెన్సీ వీడి మైండ్లో ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టేసి, which lead to undesirable habits, a letting down of a moral, and are dangerous in the will of the person, to the will of the person, again, rendering him futile to fight these predispositions. అంటే లోపల నుంచి వాడికి తాగకూడదని ఉన్నా వాడు టక్కన వాడు గ్లాస్ పట్టేస్తాడు. అంటే హెరిడిటీ కండిషన్స్ కొన్ని ఓవర్ రూల్ చేస్తుంటాయి వాడి యొక్క విల్ ఆస్పెక్ట్ కూడా, అది చెప్తున్నారు. Predispositions, he succumbs to those and pays the price of such habits. వాడికి అలా లొంగిపోవడం అంటది అయిపోతుంది, వాటి వల్ల జబ్బులు అనేటువంటి వచ్చేస్తాయి. విచ్ ఈస్ డిసీజ్ అండ్ డెత్. అది ఇవి 4 టైప్స్లో చెప్పారు, వాటి గురించి చెప్తాను. These 4 types of disease and cause of death account for much that we see happening around us in people's lives. But they are not to be classed definitely under any of the psychological causes of disease and will only be considered, and that very briefly, under the section dealing with group life and its predisposing causes of disease. ఇవన్నీ కూడా మనం నేను చెప్పుకున్నాం 3 types of disease అంటే. నెంబర్ 1 సైకలాజికల్, నెంబర్ 3 is గ్రూప్ లైఫ్, ఇది చెప్పుకున్నాను నేను. సో అందులో సైకలాజికల్ కింద రాదండి, ఇవన్నీ కూడా థర్డ్ కేటగిరీ కింద, సెకండ్ కేటగిరీ కింద వస్తాయి గ్రూప్ లైఫ్లో. అది చెప్తున్నారు ఆయన. కాజ్ ఆఫ్ డిసీజ్, ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ఆర్ దేర్ డెల్ట్ విత్, బట్ సచ్ సిచ్యుయేషన్స్ యాజ్ అరైజ్ అవుట్ ఆఫ్ an automobile or railroad accident, for instance, are not to be considered as coming under the heading of causes producing disease. సో ఇన్ఫెక్షన్స్ డిసీజ్ గురించి మనం చెప్పుకున్నాం. తర్వాత అలాగే కొన్ని రైల్ రోడ్ యాక్సిడెంట్స్ ఇలాంటివి కొన్ని ఉన్నాయని మనకు వచ్చేటువంటి వాటి వల్ల కూడా కొన్ని జబ్బులు అనేటువంటి వస్తుంటాయి. దట్ ద వర్క్ ఆఫ్ ద హీలర్ మే బి ఇన్వాల్వ్డ్ ఇన్ these cases is quite true, but the work to be done is somewhat different to that accomplished when dealing with those kind of diseases which have their roots in some subtle body or other, or in the results of group disease, etc. సో జబ్బు అనేటువంటిది ఏ లెవెల్లో ఉంది అనేటువంటిది ఒకటి చూడండి. ఫస్ట్ రైల్ రోడ్ యాక్సిడెంట్స్ వీటిలో జబ్బు అనేటువంటిది ఎక్కడ ఉంది, మన సబ్టిల్ బాడీలో ఏం లేదు. సో ఇన్ఫెక్షన్ డిసీజ్ వీటిలో సబ్టిల్ బాడీలో ఉంటుంది. సో అలా జబ్బు అనేటువంటిది ఏ లెవెల్లో ఉంది అంటే ఫస్ట్ మీరు ఎస్టిమేషన్ చేయండి, అది చాలా ముఖ్యం. సో అండ్ ది group disease, etc., the ills growing and of malnutrition and the wrong feeding of our modern life and civilization will not here be considered. For this, no child is individually responsible. I am concerned with the diseases arising in wrong internal conditions. సో మాల్ న్యూట్రిషన్ గురించి అక్కడ మాట్లాడాలంటే అక్కడ చైల్డ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ మాల్ న్యూట్రిషన్. చైల్డ్దేం తప్పులేదు. తల్లి సరిగ్గా పాలు ఇవ్వకపోతే పిల్లవాడు ఎండిపోతున్నాడు, పుట్టినటువంటి పిల్లవాడు. అది తల్లి సరిగ్గా తెలుసుకుని పాలు ఇవ్వడము లేదా వాడికి ఏది ఇవ్వాలో పెట్టడం ఇవి చెయ్యాలి తల్లి. సో అక్కడ చైల్డ్ తప్పలేదు కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, యాక్సిడెంట్స్ డిస్కస్ చేయట్లేదు. ఓన్లీ ద ప్రాబ్లమ్స్ దట్ ఆర్ అరైజింగ్ ఇంటర్నల్లీ, వాటిని ఇక్కడ మనం డిస్కషన్లోకి తీసుకెళ్ళాలి. అది ఇక్కడ అనిపిస్తున్నటువంటి విషయం. In wrong internal conditions, the responsibility of a child for his living conditions is practically nil. Unless you admit karma as a predisposing factor and its power to produce those readjustments which emerge out of the past and affect the present. అంటే వాడి యొక్క హెరిడిటరీ ఫ్యాక్టర్స్ అనేది, వాడి యొక్క హెరిడిటరీ కాదు, వాడి యొక్క కర్మ, పూర్వ కర్మ అంటుంది ఏదైతే చెప్తాం,
అది ఎఫెక్ట్ చూపిస్తున్నప్పుడు అది కొంతవరకు ఉంటే ఉండవచ్చు. కార్మిక్ ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే అక్కడ వర్తించేటువంటి పరిశ్రమల చేత వాడు ప్రభావితం అవ్వడం అటువంటి జరగడం చేత వాడికి మాల్ న్యూట్రిషన్ అటువంటి జరుగుతుంది. అంటే వాడు ఉండేటువంటి లివింగ్ కండిషన్స్, ఆ లివింగ్ కండిషన్స్ మారిస్తే మీరు హీఈస్ వెరీ హెల్దీ, నో డిసీజ్ టు హిమ్ తెలిసి. సో మనం మాల్ న్యూట్రిషన్, మాల్ నరిష్డ్ చైల్డ్ని మీరు డీల్ చేస్తున్నప్పుడు, ఉదాహరణకి అంటే హోమియోలో మనం డీల్ చేస్తున్నప్పుడు మాల్ నరిష్డ్ చైల్డ్ వాడికి ఉదాహరణకి వాడికి ఏదో క్యాల్కేరియా ఫాసో లేదా ఏదో మీరు సెలెక్ట్ చేశారు, అప్పుడు ఏ లెవెల్లో మీరు వేసి మీరు వాడిని ట్రీట్ చేయాలనేటువంటిది టక్టగా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ప్రతిదీ కూడా మనం వేరే హై పొటెన్సీ చేసి వాడికి తగ్గించాలి ఇలా వెళ్ళక్కర్లేదు. అది ఇక్కడ ఈజీగా మనకు అండర్స్టాండింగ్ అని చెప్తున్నారు. I shall deal with this more fully under the third point. Readjustments which emerge out of the past and affect the present. I shall deal with this more fully under third point. Under our third point, dealing with our karmic liabilities. ఇవన్నీ కూడా కర్మ, పూర్వకర్మ అంటుంటాం చేస్తారా, దానివల్ల ఏర్పడేటువంటి కండిషన్స్ అంతే, ఇంకంతమించి ఇంకేం లేదండి. థర్డ్ పాయింట్లో మనం చెప్పుకున్నాం. I would only suggest here that the whole subject of disease could be treated from this angle of karma and be definite and conclusive in its value. Had there been right teaching on this absolute subject from the time that it was given out in the West, but the truth as it has come to us from the East has been as much distorted by the Eastern theologian as the doctrines of the atonement and of the virgin birth has been misinterpreted and taught by the Western theologians. The real truth bears little resemblance to our modern formulations and therefore seriously handicapped when dealing with the subject of disease from the angle of karma. It is difficult for me to convey to you anything of the truth as it really exists, owing to the preconceived ideas as to the ancient law of cause and effect, which are necessarily in your mind. When I say అంటే బేసిక్ ఏంటంటే ఈ మాల్ నరిష్డ్ చైల్డ్ డిసీజెస్ మనం హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఈస్టర్న్ వైపు అది ఆ డిసీజెస్ హ్యాండిల్ చేసేటువంటి విధానం వేరుగా చెప్తున్నారు, వెస్టర్న్ వైపు ఆ డిసీజెస్ హ్యాండిల్ చేసేటువంటి విధానం వేరుగా ఉంది అన్నటువంటిది చెప్తున్నారు. ఉదాహరణకి తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు సరిగ్గా ఆహారం తీసుకోక తల్లిలోనే శక్తి లేక తల్లి ఎలా ఉందనుకోండి, పిల్లవాడికి ఇచ్చేటువంటి పాలల్లో ఎంతవరకు వాటిలో బలం ఉంటుంది, ఎంతవరకు ఇదిగా ఉంటుంది. సో అలాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో అదే మీరు పాశ్చాత్య దేశాల్లోని వాటిల్లోనే చూస్తే కొంతవరకు పిల్లవాడిదే ఎక్కువ అందులో తప్పు ఉన్నట్టుగాను, పిల్లవాడు సరిగ్గా తీసుకోలేకపోవడం గాను, లేదా పిల్లవాడికి సరిగ్గా దొరకలేకపోవడం, ఇలాంటివి కొన్ని కండిషన్స్ చెప్తున్నారు. ఇక్కడ మన ఈ తూర్పు దేశాల్లో చెప్తున్నటువంటి కండిషన్స్లో కొంతవరకు పిల్లవాడిది తప్పు కాకపోయినా పిల్లవాడికి ఏర్పడేటువంటి వాతావరణం సరిగ్గా వాడికి ఇది లేదు అన్నటువంటి విషయంగా కొంచెం అవగాహనలో ఈ పాయింట్లో రెండులోనూ కొంచెం తేడా ఉందండి. అందు గురించి చెప్పబడేటువంటి విషయం కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోండి అంటున్నారు ఆయన. The real truth bears little resemblance to our modern formulations. I am therefore seriously handicapped when dealing with the subject of disease from the angle of karma. It is difficult for me to convey to you anything of the truth as it really exists, owing to the preconceived ideas as to the ancient law of cause and effect, which are necessarily in your mind, when I say to you that the doctrine of emergent evolution and the modern theories of the work of a catalyst upon two substances which, when brought into relation with each other under the effect of the catalyst, produce a third and different substance, carry in them much of the truth anent karma. Will you understand? I question it. అంటే ఉదాహరణకి A+B=C ఇది చేస్తాం మామూలుగా కెమిస్ట్రీలో. ఓకే, బాగుంది, ఏదో పలానా కెమికల్ ఫార్ములా వేసి దాని రిజల్ట్ చేసి ఇది వస్తుంది, ఓకే అంటారు. ఇఫ్ యూ యాడ్ క్యాటలిస్ట్ టు ఇట్, అప్పుడు దాని యొక్క
వచ్చేటువంటి రియాక్షన్ వేరుగా ఉంటుంది కదా అని అంటున్నారు. సో ఈ పాయింట్ మీకు అర్థమవుతుందా అంటున్నారా? అంటే ఏంటి ఇక్కడ గట్లిస్ట్ అన్నటువంటిది ఒకటి వర్తింపబడటం చేత ఆ ఉన్నటువంటి కండిషన్ అది మార్చగలిగేటువంటిదిగా ఉంటుంది ఈ ఈ పాయింట్లో. సో a plus b is equal to it. If you add catalyst to it, then it will not be c. It will be something c plus or something different. అది ఇక్కడ I question it. అలా. So I question it. When I say to you that the emphasis given to the law of karma as it explains apparent injustice and stresses always the appearance of pain, disease, and suffering gives only a partial presentation of the basic cosmic truth in your mind. In any way clarified, when I point out that the law of karma, rightly understood and rightly wielded, can bring that which produces happiness, good, and freedom from pain more easily than it brings pain with its chain of consequences. Do you feel able to grasp the significance of what I am saying? సో ఈయన ఏం చెప్తున్నారంటే చోట్లో లా ఆఫ్ కర్మ అనేటువంటిది ఒకటి పనిచేస్తుంది కదా, ది లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. సో ఇలా పనిచేయడంలో ఒకటి మనకి ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అపరెంట్ ఇంజస్టిస్ అండ్ స్ట్రెసెస్ ఆల్వేస్ ది అపియరెన్స్ ఆఫ్ పెయిన్, డిసీజ్ అండ్ సఫరింగ్ గివ్స్ ఓన్లీ ఏ పార్షియల్ ప్రెజెంటేషన్ ఆఫ్ దిస్ బేసిక్ కాస్మిక్ ట్రూత్. లా ఆఫ్ కర్మ అంటున్నదంటే ఉదాహరణకి వీడు తప్పు చేస్తే వీడు కాజ్ ఆఫ్ వీడికి ఈ జబ్బులు వస్తాయని ఇలాంటివి కొన్ని చెప్తుంటాం మనం. అంటే వీడు ఏది చేసాడో దానికి తగ్గటువంటి రిజల్ట్స్ వీడికి పడుతుంటాయి, అది చెప్తున్నారు. Injustice and stresses always the appearance of pain, disease, and suffering gives only a partial presentation of the basic cosmic truth. Is your mind anyway clarified? When I point out that the law of karma, rightly understood and rightly wielded, can bring that which produces happiness, good, and freedom from pain more easily than it brings pain with its chain of consequences. Chain of consequences. అంటే ఉదాహరణకు వీడికి జబ్బు వచ్చింది లేదా ఈ కండిషన్స్ వీడికి వర్తింపడ్డాయి. వీడు ఎందుకు వీడు ఇలా ఉన్నాడంటే వీడి యొక్క పూర్వకర్మ లేదా వీడు పలానా తప్పు చేసి వచ్చాడు, పలానా దానివల్ల వీడు ఇలా బాధపడుతున్నాడు. ఓకే, వాడి లైఫ్లో మీరు ఒక గుడ్నెస్ ఒక హ్యాపీనెస్ మీరు తీసుకొచ్చి పెట్టారు. అంటే కొన్ని కారణాల చేత వాడు హ్యాపీనెస్గా వాడు టర్నప్ అయ్యాడు. టర్నప్ అయినప్పుడు మీరు మరి లా ఆఫ్ కర్మ అన్నారు, మరి వీడు ఇక్కడ టర్నప్ అయ్యాడు కదా అని అంటున్నారు. వాడు ఎలా మరి టర్నప్ అయ్యాడు వాడు ఇక్కడ, ఆ విషయం ఒకటి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Significance of what I'm saying. The world of glamour is at this time as strong and the sense of illusion so potent and vital that we fail to see these basic laws in their true significance. The law of karma is not the law of retribution, as one word surmise as one reads the current books upon the subject. One aspect of the working of the law of karma, the law of cause and effect, is not to be understood as we now interpret it. అంటే మనం లా ఆఫ్ కర్మ అనగానే మనం ఎలా చదువుతాం అంటే లా ఆఫ్ కర్మ అని అంటే ఇది ఇలా చేశాడు కాబట్టి ఇక్కడ ఇలా జరుగుతుంది అంటుండగా చదువుకుంటాం మనం లా ఆఫ్ కర్మ. అంటే ఈ రకంగా వాడు జీవించాడు మొన్నటి దాకా, అందుగురించి ఇప్పుడు వీడి జీవితం ఇలా ఉంటుంది, ఇలానే మనం చెప్తాం. సో దాన్ని ఏమంటాం అంటే లా ఆఫ్ రిటరేషన్, కానీ అది కాదండి ఇక్కడ అర్థం అని చెప్తున్నారు. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ is not to be understood as we interpret it. There is to illustrate a law called the law of gravitation, which has long imposed itself upon the minds of men. Such a law exists, but it is only an aspect of a greater law. Law of gravitation అంటున్న దాని గురించి ఒకటి చెప్తున్నారు ఇక్కడ. Which has long imposed itself upon the minds of men. The gravitation. సహజంగా వీడి బుర్ర అక్కడ దాకా వచ్చే ఒక రకంగా పనిచేస్తుంది సార్, దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ గ్రావిటేషన్.
So, under the minds of men, such a law exists, but it is only an aspect of a greater law, and its power can be, as we know, relatively offset for each time that we see an aeroplane soaring overhead, we see a demonstration of the offsetting of this law by mechanical means, symbolizing the ease with which it can be surmounted by human beings. If they could but realize it, they are learning the ancient technique of which the power to levitate is one of the easiest and simplest initial exercises. సో లెవిటేట్ అని అన్నారు అంటే ఏంటంటే ప్రాబ్లమ్స్ అలానే ఉంటాయి. ప్రాబ్లమ్స్ గురించి కాదు ఇక్కడ మనకు చెప్తున్నటువంటిది. ప్రాబ్లమ్స్ నుంచి మనం లెవిటేట్ అంటే ఎలా మనం ఇది అవ్వాలి, క్రాస్ అవ్వాలి, ఎలా దాని నుంచి కొంచెం ఇదిగా మనం జీవించగలగాలి, అది ఇక్కడ జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి మనం. అంటే ప్రాబ్లమ్స్ అది ఉదాహరణకు ఒకటి ఏర్పడటం అన్నా, ఒకటి అది తొలగిపోవడం అన్నా, అది ఇట్ మే టేక్ టైం. బట్ ఇక్కడ ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో ప్రాబ్లం నుంచి వాడిని ఎలివేట్ చేయాలి మీరు కాస్త. సో అది చేయడం అనేటువంటిది ఇక్కడ ఆ పాయింట్ ఇక్కడ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. Levitate is one of the easiest and simplest initial exercises. అంటే లా ఆఫ్ గ్రావిటేషన్ గురించి చెప్తే మనకి ఏరోప్లేన్ ఉంది, అది భూమి నుంచి కాసేపు అది కొంత ప్రెషర్ కొంత ఇవి కొన్ని కండిషన్స్ క్రియేట్ చేసేటికి అది భూమిలో పనిచేసేటువంటి లా ఆఫ్ గ్రావిటేషనల్ ఎఫెక్ట్ దాని మీద కాసేపు పనిచేయట్లేదు. అది భూమి నుంచి కాసేపు ఎత్తుగా అది ఎగరగలుగుతుంది కాసేపు, మళ్ళీ అది గ్రావిటేషన్ ఏదో అయ్యడం మళ్ళీ అది భూమి మీదకి వచ్చేస్తుంది, వేరే విషయం. బట్ ఈ కాసేపు ఇట్ హ్యాస్ ఎలివేటెడ్ ఫ్రమ్ ఇట్స్ ప్లేస్ కదా. సో ఆ పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన. సో levitate is one of the easiest and simplest initial exercises. The law of consequences is not the inevitable and set affair which modern thought surmises, but is related to the law of thought far more closely than has been believed. Towards an understanding of this mental science has been proving its అది మనకు మెయిన్గా లా ఆఫ్ కాన్సిక్వెన్సెస్ అని అన్నారు. ఒక లా, ఈ లా ఆఫ్ కాన్సిక్వెన్సెస్లో మనకి ఏంటంటే ఈజ్ నాట్ ది ఇన్ఎవిటబుల్ అండ్ సెట్ అఫైర్ విచ్ మోడర్న్ థాట్స్ ఆర్ మైసెస్. ఇన్ఎవిటబుల్ అని అనుకోకండి. ఉదాహరణకి క్యాన్సర్ వచ్చిందంటే వాడికి ఇంకా గ్యారంటీగా వాడు చనిపోతాడు, అలాంటి భావాల్లోకి వెళ్ళిపోకండి దయచేసి. హీ కెన్ బి లిఫ్టెడ్. అంటే వాడు ఆ జబ్బు చేత అంటే బేసిక్గా మనం చనిపోతాడు, జబ్బు చాలా ప్రమాదమైనది, ఇలాంటి పదాలు కొంచెం కాసేపు పక్క పెట్టేయడం, ఈ క్లాస్ అర్థం చేసుకుంటున్నాడు. ఎందుకంటే కనుక ఈ లా ఆఫ్ కాన్సిక్వెన్సెస్ అంటున్నది మీరు అవగాహనలోకి తెచ్చుకోవాలంటే ఈజ్ నాట్ ది ఇన్ఎవిటబుల్ అండ్ సెట్ అఫైర్ విచ్ మోడర్న్ థాట్స్ ఆర్ మైసెస్, బట్ ఈస్ రిలేటెడ్ టు ది లా ఆఫ్ థాట్, లాస్ ఆఫ్ థాట్. అంటే వాడి యొక్క థాట్ అండ్ ఇట్స్ దీని గురించి అండ్ ఇట్స్ ఎలిమెంటల్స్ అని మన కాస్మిక్ ఫైర్లో చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. సో థాట్ అనేటువంటిది ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా థాట్ ఎలిమెంటల్స్ అని చెప్పి దానిలో ఇవన్నీ మనకి చాలా మెంటల్ ప్లేన్లో థాట్ అనేటువంటిది ఎలా ఫ్రేమ్ అవుతుంది, ఇవన్నీ మనకి చాలా చెప్పుకున్నాం ఉంటారు. సో లా ఆఫ్ థాట్ అనేటువంటిది ఒకటి. దాని గురించి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫార్ మోర్ క్లోజ్లీ దాన్ హ్యాస్ బీన్ బిలీవ్డ్. Towards an understanding of this, mental science has been proving its orientation and purposes are right and good and hopeful of results. So its orientation and purposes are right and good and hopeful of results. So మీరు లా ఆఫ్ థాట్ అనేటువంటిది మీరు చక్కగా మీరు అవగాహన చేసుకోగలిగితే ఎంతో బ్రహ్మాండమైనటువంటి విషయాలకి సొల్యూషన్స్ అంటే మీరు ఇలా తెచ్చి అందివ్వగలరు జీవులకి. అంటే దీనికి ఇదే సొల్యూషన్ ఇలానే లా ఆఫ్ కాన్సిక్వెన్స్ అంటాం మనం, అంటే దీనికి ఇంతే, దీనికి ఆపరేషనే అని రాజేస్తాం మనం. బట్ నో, ఇట్స్ నాట్ రిక్వైర్డ్ అంటే మీరు చెప్పచ్చు. ఎప్పుడైతే వాటి లా ఆఫ్ థాట్ అంటే మీరు చక్కగా అవగాహన చేసుకోగలుగుతారో జబ్బు అనేటువంటిది ఇలానే ఉంటుంది, ఈ జబ్బు వచ్చిందంటే దానికి ఇదే సొల్యూషన్ అనేటువంటిది ఉండదు. ఐ విల్ గివ్ యూ వన్ డైరెక్ట్ లైవ్ ఎగ్జాంపుల్ విచ్ ఐ సా. ఒక ఆయనకి హార్ట్ ఏదో పెయిన్ ఏదో వచ్చినాయి,
ఆయనకి పెయిన్ ఏదో వస్తే సరే ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళితే ఆయనకి ఏదో వెసల్స్ బ్లాక్ అయ్యాయంటే మీకు డెఫినెట్గా మీకు సర్జరీ చేయాలి అని చెప్పేశారు. సర్జరీ చేయాలని చెప్పేసి ఈయన సంహం ఆయన కన్విన్స్ అవ్వలేదు. కన్విన్స్ అవ్వక ఆయన హాస్పిటల్ నుంచి వచ్చేసాడు. అంటే ఈయనేం మన ప్రేయర్ చేసే ఆయన కాదు, ఇదేం కాదండి. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే అన్ని మాస్టర్స్ ఇది కాదు నేను చెప్దాం అనుకున్నాను. ఆయన బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసి ఆయన ఆయన ఏం చేశాడంటే, మనం ఎప్పుడైతే మనకి ఆయన కొంత యోగా ఇదేదో ఆయన చేస్తాడు. ఆయన అవి చేసుకొని ఆయన వీటి ద్వారా నాకు వచ్చినటువంటి దాన్ని నేను తగ్గించుకోగలను అంటున్నది ఒక చాలా పాజిటివ్గా ఆయన ఉన్నాడు. ఆయన ఈజ్ వెరీ పాజిటివ్ ఇన్ హిజ్ ఆయన రోజు ఆయన చేసుకునేటువంటి యోగం, ఆయన చేసుకునేటువంటి వాకింగ్, వీటిని చాలా ఈజ్ వెరీ పాజిటివ్. అండ్ హిజ్ డైట్ చాలా పాజిటివ్గా ఉన్నాడు. ఆయన ఆయన ఆపరేషన్కి వెళ్ళలేదు. ఆయన చక్కగా వీటి ద్వారా ఆయన అవి చేసుకుంటూ ఉన్నాడు. ఆయన చనిపోతే పోతాను అన్నట్టుగా ఆయన ఫిక్స్ అయ్యాడు. ఆయన మైండ్లో పోతే పోతాం, దానికి ఇంత ఆపరేషన్ అవసరం లేదని ఫిక్స్ అయ్యి ఆయన ఆయన సొంతంగా ఆయన యోగా ఏవి చేసుకున్నాడు. ఆయన చేసుకునేటప్పటికి కొన్నాళ్ళేడుకి ఆయన వెళ్ళి మళ్ళా టెస్ట్కి వాటికి వెళితే ఆయనకి ఆటోమేటిక్గా ఆయనకి సైడ్ కెపిలరీస్ అంటే సైడ్ వేస్ ఇవి మనకి ఏమంటే కదా బైపాస్లు ఇవి హార్ట్లో సహజంగా వచ్చాయి. వచ్చి ఆయనకి ఇంకా తర్వాత ఇంకా హార్ట్ పెయిన్స్ కానీ ఏవీ లేవు ఆయనకి. ఇది జరిగిన తర్వాత 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో నా దగ్గరికి వచ్చాడు ఆయన వేరే ప్రాబ్లమ్స్ గురించి. ఆయన ఆ విషయం నాకు చెప్పారు ఆయన. సో అందు గురించి ఇక్కడ చెప్దాం అనుకున్నది ఏంటంటే లా ఆఫ్ కాన్సిక్వెన్స్ అనేటువంటిది జాగ్రత్తగా మనం అవగాహన చేసుకోవాలి. అది ఇక్కడ సో లాస్ ఆఫ్ థాట్ అన్నారు ఆయన. అందు గురించి మెంటల్ సైన్స్ అన్నారు అది. సో woefully or at present woefully at fault and most misleading. I have referred to this misunderstanding of the law of karma as I am anxious to have you set out on this study of the loss of hearing with a free and open mind as far as maybe, realizing that your understanding of these laws is limited by. సో ఇవన్నీ కూడా మనలో లా ఆఫ్ కర్మ అంటే వాటిలో గురించి కొన్ని అవగాహనలు అనేటువంటి పెట్టేసుకున్నాం. అవి ఆ విషయాలు చెప్తున్నారు ఆయన. వరల్డ్ థియాలజిస్ట్ విత్ దేర్ స్టాటిక్, distorted and erroneous points of view. The teaching of theology is most misleading but is alas generally accepted. వరల్డ్ థియాలజిస్ట్ అంటే మన మూఢ నమ్మకాలను ఇదేవో కొన్ని ఉంటాయి చూసారా, అవి మనం ఇదైపోతుంటాం. సో అవి కొంతవరకు మనని ఇది చేస్తుంటాయి. అంటే మనం జీవించేటువంటి దాంట్లో ఇవి కొంచెం ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. అంటే మనం ఇదిగో ఇలా చేయకపోతే ఇలా ఇది అయిపోతామని ఇలాంటివి కొన్ని ఉంటాయి మనకు తెలియకుండా. సో వాటి గురించి చెప్తున్నాడు. వరల్డ్ థియాలజిస్ట్ విత్ దేర్ స్టాటిక్, distorted and erroneous points of view. The teaching of theology is most misleading but is alas generally accepted. కానీ చాలామంది మనం ఆ విషయాలని యాక్సెప్ట్ చేసేస్తాం. అదే చెప్తున్నాను. నెంబర్ 2, వరల్డ్ థాట్ స్ట్రాంగ్లీ టీచ్. అందు గురించి ఇక్కడ అంటే బేసిక్గా మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ వరల్డ్ థియాలజీస్గా ఉండేటువంటి విషయాల్ని అది మనం యాక్సెప్టెన్స్లో వెళ్ళక. సో ఈ ఉదాహరణకు ఉపవాసాలు ఉండాలని ఊరినే చెప్తున్నాను. అంటే వాళ్ళు ఉండండి, నేను నో అని చెప్పడం, ఎస్ అని చెప్పడం కాదు నా ఉద్దేశం. ఏదో ఏకాదశి నాడు ఉపవాసం ఉండకపోతే మనకేదో అయిపోతుందిట, ఏదో శివరాత్రి నాడు ఉపవాసం చేయకపోతే ఏదో ఇదైపోతుందిట, ఇలాంటివి ఏవో మనకి మనకు తెలియకుండా మనం అలాంటివి చాలా పెట్టేసుకుంటుంటాం. నిజానికి అలాంటి వాటివి ఏమీ లేదు, అలాంటివి ఏవి. అది బాగుంటుంది. మనం మాస్టర్ గారి మార్గంలో మాస్టర్ గారు చాలా చెప్పారు అవన్నీ కూడా. బట్ ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. వరల్డ్ థియాలజిస్ట్ అవన్నీ ఏం లేదని చెప్పారు. But is alas generally accepted. Number 2, world thought strongly tinged with the desire element and with little in it of real thought. Men interpret these dimly sensed laws in terms of finality and from their little point of view.
వరల్డ్ థాట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే ప్రపంచం ఏమనుకుంటోంది, ప్రపంచం ఏం ఆలోచిస్తోంది, అదొకటి మనం చాలా కన్సిడర్ చేస్తుంటాం. వరల్డ్ థాట్ strongly tinged with the desire element and with little in it of real thought. Men interpret them dimly, censored loss in terms of finality, and from their little point of view, the idea of retribution runs through much of the teaching on karma. For instance, because men seek a plausible explanation of things as they appear to be and are themselves fond of dealing out retribution. Yet there is far more general good karma than bad, little as you may think it when immersed in such a period as the present. అంటే మన మీద ఎప్పుడు కూడా చెడువే మన మీద పనిచేస్తుంది అనేటువంటిది కాదు, చెడు కన్నా మంచి ఎక్కువ పనిచేస్తుంది బాగుపడుతుంది. అంటే మన మైండ్ దానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి అటువైపుగా మనం వెళుతుంటాం. ఉదాహరణకి మన పెద్దవాళ్ళు వాళ్ళు ఎన్నో మంచి పనులు చేస్తుంటారు, ఏదో ఒకటి రెండు చెడు పనులు ఏదో చేస్తుంటారు. మీ పెద్దలు ఏదో ఇది చేశారు కాబట్టి మీకు ఇలా ఉంటుందని మీ జీవితం అంటుండే ఇలాంటివో కొన్ని చెప్తుంటారు మన వాళ్ళు. కరెక్టే, వాళ్ళు ఎన్నో మంచి కూడా చేశారు కదండి, మరి ఆ ప్రభావం నా మీద ఉండదా అని అడగండి మీరు ఎప్పుడైనా సరే. ఆయన అడిగాడు, ఎదుటివాడు చెప్పాడు, ఒక నిమిషం ఇబ్బందిలో పడతాడు. మంచి చెడు అనేటువంటిది ఇంత ప్రభావం ఉంటే మంచిదానికి ఎంత ప్రభావం ఉంటుంది కనుక ఈ విషయం అంటే మన మైండ్ అనేటువంటిది తెలియకుండా ఆ చెడు అనేటువంటి వాటికి లేదా నెగిటివ్ అనేటువంటి వాటికి అలా అట్రాక్ట్ అయ్యి, అందువల్ల ఏమవుతుందంటే పెద్దవాళ్ళు ఏదో ఇచ్చేసారంటే అందు గురించి మీ జీవితాలు ఇలా ఉన్నాయండి అని ఏదో చెప్తారు, అందు గురించి మీరు పెద్దవాళ్ళకి శాంతులు చేయించాలి ఇలాంటి ఏవో చెప్తుంటారు. అదంతా ఏం లేదని చెప్పేసి ఒకటే. Third point, the world illusion and glamour, which prevents the average and ignorant man from seeing life as it truly is. Even the advanced man and the disciple are only beginning to get a fleeting and inadequate glance at a glorious reality. So, the world illusion and glamour. సృష్టిలో అంతా కూడా ఇల్యూషన్ ఎక్కువ ఉంది, గ్లామర్ ఎక్కువ ఉంది. So which prevents the average and ignorant man from seeing life as it truly is. అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడకుండా ఉండేటువంటిది ఇల్యూషన్, ఉన్నది ఎక్కువగా భావించేసుకుని చూసేయడం అంటే గ్లామర్. ఇది అంటే ఏదైనా అటైనా ఉంటున్నాడు ఇటైనా ఉంటున్నాడు, మధ్యస్థంగా ఉండడం, అసలు ఉన్నది ఉన్నట్లుగా చూడటం అంటున్నది ఇప్పుడు కోల్పోయి వీడు జీవిస్తున్నాడు మానవుడు. As it truly is. Even the advanced man and the disciples are only beginning to get a fleeting and inadequate glance at a glorious reality. వాళ్ళకు కూడా చక్కటి సాధకులు వీళ్ళు కూడా వాళ్ళు గ్లోరియస్ రియాలిటీని కొంత చూస్తున్నారండి అన్నారు. సత్యాన్ని చూడండి, ఉన్నది ఉన్నట్లుగా చూడండి అంతే, ఉన్నది ఎక్కువగా చేసేసుకుని చూడకండి. ఏదో ఒకరోజు ప్రేయర్ చేశాను చాలా బాగుంది, నాకు మాస్టర్ శ్రీ గారు దర్శనం ఇచ్చారు, అలా అలా దయచేసి అలా వెళ్ళిపోకండి ప్లీజ్. డోంట్ బి గ్లామరస్, అలా ఉండిపోకండి. లేదా ఏమీ లేనటువంటి ఇలా కూడా ఉండిపోకండి, ఇల్యూషన్లోనూ ఉండిపోకండి. మనకు మీద ఆయన దయ ఎక్కడ ఉంటుందండి, అలానూ ఉండకండి ఇలానూ ఉండకండి, ఉన్నది ఉన్నట్లుగా చూడడం అటువంటిది అభ్యాసం చేసుకోండి. అదొకటి చెప్తున్నారు ఆయన. తర్వాత ఫోర్త్ పాయింట్, అన్కంట్రోల్డ్ మైండ్స్ అండ్ unreleased and unawakened brain cells also hinder man from correct realization. This fact is often unrecognized. Uncontrolled minds అంటే ఉదాహరణకి వీడు బుర్ర ఒక రకంగానే ఆలోచించడం వీడికి తెలుసు, ఇంకో రకంగా ఆలోచించడం వీడికి రాదు. అందు గురించి ఉదాహరణకి వీడికి అన్ని నెగిటివ్గానే ఆలోచించడం వచ్చు అనుకోండి, వాళ్ళ కొడుకు నేను వ్యాపారం చేస్తాను, వద్దురా నేను వ్యాపారం వద్దు ఏదో పని చేసుకోవచ్చాను అనేది అంటాడు. ఎందుకంటే వీడికి వ్యాపారం చేయడం కానీ అటువైపుగా ఆలోచించగలిగేటువంటిది ఆ తండ్రిలో లేదనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాడు వాడు, వద్దని చెప్పేస్తాడు వెంటనే. అది జరుగుతుంది. Uncontrolled minds and unreleased and unawakened brain cells also hinder man from correct realization. అది కరెక్ట్ రియలైజేషన్లో వీడు వెళ్ళలేని వాడుగా అయిపోతుంటాడు. తెలుసుకోండి, the apparatus of realization is as yet inadequate. This point needs emphasizing. apparatus ఇంకా inadequate గా ఉంది కాబట్టి వీడికి
ఇప్పుడు ప్రపంచం ఎలా నడుస్తుంది అనేటువంటి విషయాలు వీడు తక్కువగా మేలకాంచుంటున్నాడు కాబట్టి ఆ విషయాలు వీడు సరిగ్గా బోధపడట్లేదు. ఇది ఒక పాయింట్ బాగా తెలుసుకుంటున్నారు ఆయన. National and racial temperaments with their predisposing temperaments and prejudices. These factors again prevent a just appreciation of these realities. National and racial temperaments. ఇవి రెండు కూడా మనకి with their predisposition, temperaments and prejudices, these factors again prevent a just appreciation of these realities. సో ఉన్న సత్యాన్ని చూడలేనటువంటి స్థితి తీసుకొస్తుంటుంది ఒక్కొక్కసారి. ఏమంటే నేషనల్ అండ్ రేషియల్ టెంపర్మెంట్స్. ఇదే అదే కదా మనకి హ్యానిమన్ గారు ఎదురైనటువంటి కండిషన్స్. నేషనల్ అండ్ రేషియల్ టెంపర్మెంట్స్. వాళ్ళు సత్యాన్ని చూడలేకపోయారు. సత్యాన్ని మీరు చూడలేకపోతే నేను ఇక్కడ ఉండా, నేను వెళ్ళిపోతానని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. మేము చూసేదే సత్యం అన్నారు వాడు. మీరు చూసే సత్యం కాదు, ఇదిగోండి సత్యం మీకు కనబడుతుంది చూడండి అన్నాడు. నేను చూడలేకపోతున్నా అంటే సరే రైట్, ఐ విల్ గో టు సమ్ అదర్ ప్లేస్. అది నేషనల్ అండ్ రేషియల్ టెంపర్మెంట్స్. అది సో ఈ 5 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్తున్నారు. దీని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ చెప్పారు చిన్నగా. అది ఆ పాయింట్ చెప్పుకుని మనం నెక్స్ట్ క్లాస్లో చాప్టర్ 1 ది సైకలాజికల్ కాజెస్ ఆఫ్ డిసీజ్లోకి మనం వెళదాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి.